అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో కోడూరు నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులు, పార్టీ పెద్దలు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అనుచరులు, ఎన్టీ రామారావు అభిమానుల మధ్య 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా ఈ నియోజకవర్గ బాధ్యతలను నూతనంగా తీసుకొని ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించిన రూపానందరెడ్డి గారికి, అదేవిధంగా ఆయనలో సగమై నిరంతరం శ్రమిస్తున్న ఆయన తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రాముఖ్యత ఒకసారి మనం ఆలోచిస్తే, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పసిబిడ్డ నుంచి వృద్ధుడి వరకు ఒకే పిలుపు, అన్న అన్న. ఏ వయసు వారినైనా సరే, ఏ వయసు వారితో అయినా సరే అన్న అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి చిన్న ఉద్యోగం చేసుకుంటూ కళారంగాన్ని నమ్ముకుని ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప నటుడు. ఆయన సంతోషంగా ఉండడం కాకుండా పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, నాలాగా పేదరికంలో పుట్టినోళ్ళు కూడా ఎప్పుడు సంతోషంతో గడపాలనే ఒక ఉద్దేశంతో సేవా కార్యక్రమాల్ని ఎన్నో చేశాడు. ఉదాహరణకు చెప్పుకుంటే 1952లోనే కరువు వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో పేదవాడు అల్లాడిపోతున్నప్పుడు ఒక నటుడుగా ఉంటూనే సాటి కళాకారుల్ని తోడు పెట్టుకుని జోలి పట్టుకుని అడుక్కొని మరి విరాళాలు సేకరించి అప్పట్లోనే 1,50,000 రూపాయలు కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించిన ఒక గొప్ప సంస్కర్త. చైనా ఇండియా యుద్ధ సమయంలో గాని, దివిసీమ లాంటి ఉప్పెన్లు వచ్చినప్పుడు గాని ఆయన చందాలు వసూలు చేసి పేదవాడిని ఆదుకునే సందర్భాలు మనం అంతా చూసాం, చెప్పుకున్నారు పెద్దలు. అందుకే ఇంతటితో ఆగకూడదు, ఈ రాష్ట్రంకి ఏదో చేయాలి, తెలుగు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని తపన పడుతున్న సమయంలో, తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తున్న సమయంలో వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకుని ఆయన తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు. 1982 సరిగ్గా ఇదే రోజు 29 మార్చ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన పేరు ప్రకటించిన సందర్భం ఇది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగువాడు తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నాడంటే అది ఒక్క అన్నగారి నోట్లో ఆ రోజు ఈ రోజు వచ్చిన తెలుగుదేశం పేదవాడి కోసం, తిండి కూడు గుడ్డ నీడ అనే నినాదం కోసం ఆయన ఇచ్చిన ఈ నినాదం ఈ రోజు కూడా మనం ఒక బాధ్యతగా మోస్తున్నాం. అంతటి గొప్ప పార్టీలో మనం ఉన్నందుకు సంతోషపడుతూ ఎన్నో ఆటుపోట్లు పడ్డాం, ఈ నియోజకవర్గంలో ఎన్నో కష్టాలు అనుభవించాం.